కూటమిలో కొత్త ట్విస్ట్. సర్దుబాటులో భాగంగా నిన్నటి వరకు 10గా ఉన్న స్థానాలకు ఒకటి పెరగబోతోందని సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పినట్టుగా సమాచారం. అయితే అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారు అనే అంశంపై క్లారిటీ రాలేదు. రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు ఇవ్వడం కష్టమని టీడీపీ అంటోంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి సిటీ లేదా రూరల్ కావాలని బీజేపీ అడుగుతోంది. అనుపర్తి స్థానంలో రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఏదో ఒక స్థానం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ 2 సిట్టింగ్ స్థానాలే కావడంతో తెలుగుదేశం ససేమిరా అంటోంది. ఏపీలో ఎన్నికల ప్రచారంపై కమలనాథుల బైఠక్ జరుగుతోంది. టీడీపీ జనసేనతో సమన్వయంపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేయబోతోంది. పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రచార సరళిపై ముఖ్య నేతలంతా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ పదాధికారుల సమావేశానికి టికెట్లు దక్కని సీనియర్ నేతలు హాజరు కాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ డుమాకొట్టారు. వీళ్ళంతా ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డవారే. బీజేపీ ముఖ్య నేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ అడుగుతున్న 11వ స్థానంపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో మనకు అందిస్తారు. పిఎంఆర్. లక్ష్య, ప్రస్తుతం ఒక ట్విస్ట్ అనేది పొత్తులకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో భాగంగా జరిగింది ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటుంటే బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షకుడిగా పరిశీలకుడిగా వచ్చిన అరుణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం 11 స్థానాలకి బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేనతో కలిసి పొత్తుల్లోకి వెళ్తున్నాం. సో అదే సందర్భంలో 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నామన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 11వ స్థానం ఏదవుతుంది అన్న అంశం మీద ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కావచ్చు, కూటమి పార్టీల్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాల మేరకు మనకు అందుతున్న సమాచారం అయితే రాజంపేట లేదా తంబళ్లపల్లి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో ఏదో ఒక స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా బీజేపీ టీడీపీ మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజంపేట నియోజకవర్గానికి విషయానికి వచ్చేసరికి మొత్తం కడపలో ఇప్పటికే బద్వేలు కావచ్చు, అలాగే ఈ మొత్తం 3 స్థానాలని కేటాయించడం చాలా కష్టమైన పని అనేది బీజేపీకి టీడీపీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో అంటే కడపలో ఇప్పటికే జమ్మలమడుగు స్థానం, బద్వేలు ఈ 2 బీజేపీ పోటీ చేయబోతోంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల మీద కూడా కసరత్తు జరుగుతున్న పరిస్థితి. మరొక వైపు ఈ 2 కాకుండా రాజంపేట, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లడం కరెక్ట్ కాదు, తాము ఆ సీట్ని ఇవ్వలేమనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో తంబళ్లపల్లి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అక్కడి నుంచి జయచంద్రారెడ్డి పేరును ఖరారు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి, కొన్ని అభ్యంతరాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ స్థానాన్ని ఆ అభ్యర్థిత్వాన్ని మారిస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ ఒకటి జరుగుతున్న ఈ క్రమంలో ఒకవేళ తంబళ్లపల్లి మీద కొంత చర్చ అయితే ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. తంబళ్లపల్లి నియోజక
నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళుతుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు, స్థానిక నేతలు కూడా కొంత బీజేపీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో తంబళ్లపల్లి మీద ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అనపర్తి నియోజకవర్గాన్ని తాము తిరిగి టీడీపీకి ఇచ్చేస్తాం, ఆ స్థానంలో రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి సిటీ అర్బన్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలి, అక్కడి నుంచి సోమవీర్రాజు పోటీ చేస్తారన్న ఒక ఒత్తిడి కూడా తెలుగుదేశం మీద టీడీపీ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటికే రాజమండ్రి రూరల్ సిట్టింగ్, రాజమండ్రి రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు, ఈ రెండు సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలను తాము వదులుకోలేమని చెప్పడంతో చెప్పిన పరిస్థితి కూడా టీడీపీ నేపథ్యంలో ఎక్స్చేంజ్ అనేది మార్పులు చేర్పులు అనేది సోమవీర్రాజు కోసం ఈ మార్పులు చేర్పులు అనేవి ఉంటాయా ఉండవా అనేది ఒకటైతే, రెండోది ఈ 11వ సీటు ఏదవుతుంది, రాజంపేట అవుతుందా తంబళ్లపల్లి అవుతుందా, ఈ రెండు కాకుండా మూడవ పేరు ఏదైనా తెర మీదకు వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లోనూ కూటమి పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్, సో ఇక ఓవరాల్ గా ఇవాళ పదాధికారుల సమావేశం కూడా దిశానిర్దేశం చేసే దిశగా పార్టీకి లీడర్లకు, పార్టీలోని లీడర్లకు కేడర్కు దిశానిర్దేశం చేసే దిశగా జరిగింది. సో పూర్తి స్థాయిలో అభ్యర్థులను పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించింది. దానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడంతో పాటుగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద, అలాగే మిగిలిన పార్టీలతో, ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలతో కూడా సమన్వయంగా ఏ విధంగా వెళ్లాలన్న అంశం మీద దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఈ సమావేశానికి ముఖ్య నేతలైన కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో, జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, మరొకవైపు సోమవీర్రాజు, సత్యకుమార్, ఇటువంటి ఈ నలుగురు నేతలు కూడా సహజంగా పార్టీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన కీలక సమావేశాలు ఈ నలుగురు హాజరవుతానే ఉంటారు, క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి ఈ నలుగురు హాజరు కాకపోవడం కొంత చర్చనీయాంశమైంది. ఈ నలుగురిలో సత్యకుమారు, సోమవీర్రాజు వీళ్ళిద్దరు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సోమవీర్రాజుకైతే అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్తున్నారు. ఇక ధర్మవరం సెగ్మెంట్ నుంచి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా బీజేపీ చేస్తుంది. ఇక హిందూపురం టికెట్ ఆశించిన ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే సోమవీర్రాజు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. సో వీళ్ళిద్దరూ హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోమవీర్రాజు హై ఫీవర్ కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఆయన జ్వరంతోనే బాధపడుతున్నారు కాబట్టి ఆయన హాజరు కాలేకపోయారనే విషయాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ మిగిలిన ముగ్గురు ఎందుకు హాజరు కాలేదన్న అంశానికి సంబంధించి తమకు తెలియదనే దాటవేత ధోరణి బీజేపీ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీటింగ్ సమావేశం ముగిసిన తర్వాత ఎవరిలోనూ అసంతృప్తి లేదు, అందరూ సర్దుకుపోతారు, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొంతమంది నేతలు, సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళైతే అలిగినట్టుగానే కనిపిస్తోంది అక్షయ్. సో ఓవరాల్ గా లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ సమావేశంలో 11 స్థానాలకు పోటీ చేస్తున్నామని చెప్పడం, ఆ 11వ స్థానం ఏదవుతుందన్న క్లారిటీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సో బహుశా రాజంపేట లేదా తంబళ్లపల్లి రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అనేది అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే బీజేపీ కోరుతున్న విధంగా అనపర్తి స్థానాన్ని మళ్లీ తిరిగి టీడీపీ తీసేసుకుని ఆ స్థానంలో రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ ఈ రెండు టికెట్లు ఇస్తుందా ఇవ్వదా అన్న ఉత్కంఠత అయితే కూటమి పార్టీలోనూ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది అక్షయ. అంటే పిఎంఆర్ కూటమిలో ఈ కొత్త ట్విస్ట్ ని ఎలా చూడాలంటారు? అంటే ఆల్రెడీ కూటమిలో సీట్ల సర్దుబాటు అయిపోయిన తర్వాత ఇంకొక సీటు బీజేపీ అడగడానికి సంబంధించి ఇటు టీడీపీలోనూ అటు జనసేనలోనూ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే దీనికి సంబంధించి కూటమి పార్టీలుగా ఉన్న మొత్తం బీజేపీ ఈ రకమైన ప్రతిపాదన పెట్టడాన్ని టీడీపీ కావచ్చు, మరొకవైపు జనసేన కొంత ఇబ్బందికరమైన పరిణామంగా కనిపిస్తోంది. మొత్తం గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిపోయిన తర్వాత ఏపీలో అసెంబ్లీలకు సంబంధించి 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 10 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఒక అభిప్రాయానికి వచ్చేశారు. సో ఈ క్రమంలో అప్పటికే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందన్న నిర్ణయానికి టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు వచ్చేసిన క్రమంలో బీజేపీ మళ్లీ పొత్తుల్లోకి వచ్చిన తర్వాత తమకు సీట్లు ఎక్కువ స్థాయిలో సీట్లు కావాలి, ఎక్కువ సంఖ్యలో సీట్లు కావాలని అభ్యర్థించిన మీదట బీజేపీకి మొత్తం 10 స్థానాలు కేటాయించే దిశగా టీడీపీ ఒక స్థానాన్ని కోత విధించుకుంది. అలాగే జనసేన ఏకంగా 3 స్థానాలను కోత విధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే జనసేనలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొని ఉంది. మరొకవైపు బీజేపీకి ఇన్ని స్థానాలు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కూడా టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక స్థానాన్ని బీజేపీ కోరుకోవడం, దానికి టీడీపీ ప్రస్తుతానికైతే సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గంలో స్థానికంగా కూడా అక్కడ నాయకత్వంలో కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన అభ్యర్థి విషయంలో
కూడా కొంత డైలమా అనేది, కొంత గందరగోళం అనేది నెలకొని ఉన్న పరిస్థితుల్లో సో దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ కూడా ఏదన్నా కొంత మెత్తపడుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏకంగా 11 సీట్లు బీజేపీకి ఇవ్వడం అనేది టీడీపీ వర్గాల్లో కొంత ఇబ్బందికరమైన వ్యవహారంగానే కనిపిస్తోంది. అక్షయ, వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కొన్ని చోట్ల ఇంకా సీట్ల పంచాయతీ తెగలేదు. బందరు పార్లమెంటు ఎవరికన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే స్థానాలు. నియోజకవర్గాల్లో పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. విజయవాడ వెస్ట్ కోసం పోటీ బీజేపీ, జనసేన గట్టిగానే పోటీ పడుతున్నాయి. పశ్చిమ టికెట్ ఇవ్వకుండే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని పోతిన మహేష్ అంటున్నారు. అవనిగడ్డ కోసం జనసేన, టీడీపీ పట్టుపడుతోంది. అవనిగడ్డ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ మండలి బుద్ధప్రసాద్ వర్గం ఆందోళన చేస్తోంది. మరోవైపు అవనిగడ్డ అభ్యర్థి కోసం జనసేన కసరత్తు చేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో ఇంకా తెగని సీట్ల పంచాయతీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కూటమికి సంబంధించిన పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంచాయతీ అయితే ఇంకా కొనసాగుతుంది. విజయవాడ పశ్చిమ సీటు, అవినిగడ్డ, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ సీటుకు సంబంధించి ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ వెస్ట్ సీటు, అవినిగడ్డ సీటుకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల మధ్య అయితే రచ్చ అయితే ఇంకా కొనసాగుతుంది. విజయవాడ పశ్చిమ సీటు మొదటి నుంచి కూడా టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కూడా పొత్తులో ఈ సీటు జనసేనకు వెళ్తుందని చెప్పి టీడీపీ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. అప్పటి వరకు కూడా బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ కూడా బల ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ కూడా జనసేనకు ఈ సీటు వెళ్తుందన్న ఆలోచన నేపథ్యంలో వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇక జనసేనకు సీటు కన్ఫర్మ్ అని అనుకున్న నేపథ్యంలో అది అనూహ్యంగా బీజేపీకి ఇస్తారన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిన మహేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. టికెట్ కనుక జనసేనకు దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి అయితే పోతిన మహేష్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీ కూడా తన అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన నాయకులను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం అయితే అక్కడ విజయవాడ వెస్ట్లో అయితే నెలకొని ఉంది. ఇక మరోవైపు అవినిగడ్డ సీటు పంచాయతీ టీడీపీ అదేవిధంగా జనసేన మధ్య అయితే తీవ్ర పోటీకి అయితే దారితీసింది. ఇక ఇక్కడ సీటు జనసేనకు వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో అదేవిధంగా కన్ఫర్మేషన్ కూడా జనసేనకు వెళ్తుందని కూడా టీడీపీ నేతలకు తెలిసిన నేపథ్యంలో ఇక్కడ టికెట్ ఆశించి దక్కని ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో మండలి బుద్ధప్రసాద్ వర్గం కూడా ఇక్కడ ఆందోళనకు కూడా దిగింది. టికెట్ దక్కకపోతే రాజీనామాలు మూకుమ్మడిగా చేస్తామని నిన్న మీటింగ్ పెట్టుకొని అల్టిమేటం జారీ చేసిన నాయకులు ఈ రోజున మూకుమ్మడిగా రాజీనామాలు కూడా నియోజకవర్గంలో చేసిన నేపథ్యంలో జనసేన టికెట్ అంశానికి సంబంధించి అభ్యర్థిని ఇంతవరకు ఖరారు చేయలేదు. నిన్న ఐవీఆర్ సర్వేతో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో విక్కుర్తి శ్రీనివాస్, అదేవిధంగా బండి రామకృష్ణ, బండెడ్రి రామకృష్ణ వీళ్ళ ముగ్గురు పేర్లతో సర్వే కూడా నిర్వహించినట్టుగా మనకు సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం విక్కుర్తి శ్రీనివాస్ని ఇక్కడ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఫైనల్ చేస్తారనేది అయితే మనకు అందుతున్న సమాచారం. అయితే అధికారికంగా అది కూడా ప్రకటన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి కూడా జనసేనలో చేరారు. ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా అభ్యర్థిని ఇంకా పవన్ కళ్యాణ్ ప్రకటించకుండా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో నిన్న కూడా పవన్ కళ్యాణ్తో బాలశౌరి కలిసినట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన అవినిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఆయన మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేస్తారని అయితే ఆయన సన్నిహితులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ సీట్ను కూడా పవన్ కళ్యాణ్ ఖరారు చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం సీట్ల పంచాయతీ వైపున విజయవాడ వెస్టు, అవినిగడ్డ సీటుకు సంబంధించి కూటమి పార్టీల మధ్య పంచాయతీ కొనసాగుతుంది. ఇక అవినిగడ్డ సీటు పక్కన పెడితే మచిలీపట్నం ఎంపీ సీట్ను కూడా పవన్ కళ్యాణ్ ఫైనల్ చేయాల్సి ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ సీట్లను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే లోకల్ నుంచి క్యాడర్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మళ్ళీ అసంతృప్తులను కూడా బుజ్జగించుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీలైనంత త్వరగా క్యాండిడేట్ని ఈ స్థానాల్లో ప్రకటించాలనే డిమాండ్ అయితే ఎక్కువగా వస్తుంది.
ఇక అవినిగడ్డ అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ స్థానాలను కూడా రేపు లేదా ఎల్లుండి పవన్ ప్రకటిస్తారనేది అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇక విజయవాడ పశ్చిమ సీటుతో పాటు కైకలూరు సీటుకు సంబంధించి అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. తిరుపతి జనసేనలో అభ్యర్థి వర్సెస్ ఇన్ఛార్జ్ నడుమ వార్ పీక్స్ కు చేరింది. ఉదయం ఇరువురు నేతలు పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అదే టైంలో ఆరణి శ్రీనివాసులు నేరుగా కిరణ్ రాయల్ ఇంటికెళ్లి కలవడంతో అంతా సర్దుకుందని భావించారు. అయితే కిరణ్ రాయల్ మాత్రం అభ్యర్థి ఆరణిపై సంచలన విమర్శలు చేశారు. ఆయన ఇంకా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. తిరుపతిలో ఎవరిని నిలబెట్టినా గెలిపించడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇటువంటి అభ్యర్థి వివాదం ఇంకా చినికి గాలివానగా మారుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు అన్ని సద్దుమణుగుతుందని అనుకునే లోపే మరికొన్నటువంటి ట్విస్టులు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలు ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఈరోజు పోటాపోటీగా ఏదైతే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు కావచ్చు, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయలు కావచ్చు, వేరువేరుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావించారు. ఆ దిశగానే వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఆరణి శ్రీనివాసులు నేరుగా వెళ్లి కిరణ్ రాయలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇక అంతా సాఫీగా సాగుతుంది అని అందరూ కూడా భావించారు. అయితే అనుకోని విధంగా కిరణ్ రాయల్ అయితే యూటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. తాను ఇప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉన్నానని, కానీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి జనసేన అభ్యర్థి మాత్రం ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. తనకు తెలియకుండా ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులను మార్చి గందరగోళంలో పడవేస్తున్నారని, తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా తిరిగి ఆరణి శ్రీనివాసుల మీదే సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. తాను 2 కోట్లు తీసుకున్నానంటూ కూడా అడిగినట్టుగా కూడా ప్రచారం చేస్తున్నానని, తన విలువ 2 కాదు, 5 కాదు, 10 కాదు, 15 అంటూ కూడా చెప్పుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో ఈ విధంగా రకరకాల మార్పులు అయితే పోటాపోటీగా సమావేశాలతో పాటు విమర్శల దాడి అనేది కూడా ఇటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ మాత్రం అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసుల మీద చేస్తూ ఉన్నారు. దీంతో అధినేత ఏ విధంగా ఈ యొక్క ఇష్యూ మీద స్పందిస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. కేవలం కిరణ్ రాయల్ మాత్రం తనను ఇప్పటికీ కూడా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆరణి శ్రీనివాసులు తనను కలవలేదంటూనే, కలిసిన తర్వాత కూడా తన మీద అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే కిరణ్ రాయల్ ఆరోపిస్తూ ఉన్నారో, ఒక రకంగా ఇప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలనే కలుపుకొని ఆయన ప్రచారం చేస్తున్నారని, ఒక్క తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే జనసేన పార్టీ క్యాడర్కే ఆ దమ్ముందంటూ కూడా ఇప్పటికీ కూడా అధినేత ఆదేశిస్తే ఒక కుక్కను పెట్టినా కూడా గెలిపిస్తామంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ అనేది కూడా కిరణ్ రాయల్ చేయడం మాత్రం ప్రస్తుతం తిరుపతి నగరంలో చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. మరి చూడాలి తాజాగా చేసినటువంటి కిరణ్ రాయల్ స్టేట్మెంట్లను పార్టీ అధిష్టానం ఏ విధంగా చూస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. మరొక వైపు ఆరణి శ్రీనివాసులు మాత్రం ఉదయం కిరణ్ రాయల్ని కలిశారు. ఆ తర్వాత అందరూ కలిసి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి ఒక ప్రెస్ నోట్ అయితే లాంటిది కూడా సమాచారం అయితే ఇచ్చారు, కానీ తిరిగి ఎవరికి దారి వారిదే అన్నట్టుగా కూడా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా అంటిముట్టనట్టుగానే ఉన్నారు. జనసేన అభ్యర్థితో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ప్రచారానికి వెళ్ళమంటూ కూడా వారు కూడా చెప్పడం కూడా జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే సుగుణం అయితే ఏకంగా కన్నీటి పర్యంతం అవ్వడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి సీటును స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇవ్వాలంటూ కూడా ఆమె కూడా కరాఖండిగా చెప్పారు. ఆ దిశగా ఆత్మీయ సమావేశాన్ని అంతర్గతంగా కూడా తిరుపతి టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు కూడా వీరందరికీ కూడా సర్ది చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా తిరుపతి టీడీపీ నేతలు మాత్రం తమకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను మాత్రం అధినేత వద్ద ఉంచాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడికి ఈ ఏదైతే ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దిశగా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, మరొక వైపు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరణి శ్రీనివాసులు అయితే వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన మాత్రం అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తన ప్రయత్నాలు మాత్రం ఒకవైపు చేస్తూనే రేపు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా
తిరుపతి నగరం వేదికగా కూడా నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరి చూడాలి తాజాగా కిరణ్ రాయల్ చేసినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఒకవైపు టీడీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని ఇరు పార్టీల అగ్రనేతలు ఏ విధంగా చూస్తారు, తిరుపతి సీటు విషయంలో ఏ విధంగా ఉన్నటువంటి సమస్యలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, అందరినీ ఏకతాటి మీద తెచ్చి ప్రచారంలోకి ఎలా తీసుకువెళ్తారనేది మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తికేయన్ టీవీ తిరుపతి నుండి.